ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి బుధవారం 7 గంటలకు ప్రసారమయ్యే ఈ ఆత్మీయ స్పర్శ అనే కార్యక్రమం ద్వారా వాక్య సందేశాన్ని విని ఆశీర్వదింపబడుతున్నారు కదా. ఇప్పుడు డెవిజన్లు కురల్ల డేవిడ్ రాజ్ అయ్య గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రియులైనటువంటి ఆత్మీయ స్పర్శ ఆధ్యాత్మిక వీక్షకులైనటువంటి హెవెన్ టీవీ యొక్క ప్రేక్షకులకు మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మిక్కిలి ప్రియులారా, ఈ విధముగా మిమ్మల్ని మరొకసారి కలుసుకోవడం నాకు ఎంతో సంతోషం. గత కాలంలో మనం ఈ ఆత్మీయ స్పర్శ కార్యక్రమం ద్వారా విన్నటువంటి వాక్య భాగాలన్నిటి నుండి ఈ హెవెన్ టీవీ ద్వారా వీక్షించినటువంటి అనేక మంది నాకు వారు పొందినటువంటి ఆత్మీయ మేలులను గురించి, వారి ఆత్మీయ అనుభూతులను గురించి, ఇంకా వారికి అవసరమైనటువంటి ఆత్మీయ అవసరతలను గురించి తెలియచేసి ప్రార్థించమని కోరుతున్నప్పుడు ప్రభు ఈ కార్యక్రమం ద్వారా మహిమ పొందుతూ ఉన్నాడని, ఇంకా ఆయన ఘనమైన కార్యములు ఈ కార్యక్రమాల ద్వారా చేయగలడని నేను నమ్మి మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా. అది మాత్రమే కాకుండా ఈరోజు ప్రత్యేకంగా మీకు ఒక సందేశాన్ని తెలియచేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేటటువంటి అంశం మీద ఈరోజు ఒక చిన్న వాక్య భాగంలోంచి మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. దానికి ముందుగా మరి తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆత్మీయ స్పర్శ అనేటటువంటి కార్యక్రమం ద్వారా వాక్యం వినడానికి సిద్ధపడి ఈ యొక్క సమయంలో నీ మాటలు వింటున్న ప్రియులందరూ బట్టి వందనాలు. మీ సేవకునైన నాపై మీ నూతన అభిషేకం అనుగ్రహించి మా ప్రియులతో మాట్లాడండి. నాయనా నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం మీ సన్నిధిలో మేము వినేటువంటి వాక్యం ద్వారా మా జీవితాలు ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణంలో కొనసాగు భాగ్యం దయచేయమని, పరిపూర్ణ ఆశీర్వాదాలు పొందుటలో మీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మిగిలిన ప్రియులారా, లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వాక్యంలో భక్తుడైనటువంటి లూకా ఈ విధంగా వ్రాస్తాడు. అదేమిటి అని అంటే, యోహాను యేసుక్రీస్తును బాప్తిసం తీసుకునే సమయంలో పలికినటువంటి ఆ మాటను ఇక్కడ వ్రాస్తూ, యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఈ వాక్యంలోని ఒక ఆధ్యాత్మిక కోణాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. క్రైస్తవుడు అంటే పరిపూర్ణముగా దైవ లక్షణములు, సంపూర్ణ మానవ లక్షణములు కలిగినటువంటి వ్యక్తి. అనగా దేవుడు ఏ ఉద్దేశంతో మానవుని చేశాడో ఆ ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చేటటువంటి వ్యక్తి. మిగిలిన ప్రియులరా, ఇక్కడ దేవుని నామమును అంగీకరించి లోకమును విడిచిపెట్టి, పాపమును అంగీకరించి విడిచిపెట్టి ఇంకెన్నడూ కూడా లోకంలోనికి పోకుండా పరిశుద్ధాత్మ సహాయం చేత దేవుని యందు భక్తి కలిగి ఆరాధించేటందుకు గాను బాప్తిస్మం పొందుట ద్వారా సంఘాల్లో చేర్చబడి క్రైస్తవులుగా మారినటువంటి వారిని క్రైస్తవులను పిలుస్తూ ఉంటాం. ఈ క్రమంలో అనేక మంది ప్రపంచవ్యాప్తంగా బాప్తిస్మం పొంది దేవుని నామమును బట్టి క్రైస్తవులుగా మారుతూ ఉన్నారు. దానిలో నీవు కూడా ఉన్నావు, నేను కూడా ఉన్నాను. ఇక్కడ విషయం ఏమిటంటే, కేవలము నీటి బాప్తిస్మం పొందుట ద్వారా ప్రపంచంలో క్రైస్తవులుగా గుర్తింపు పొందడానికి గల ఒక అర్హత పొందడం, యేసుక్రీస్తును ఆరాధించడానికి గాను ప్రత్యేకముగా సంఘంలో చేర్చబడి, అలాగే ప్రభువుని ఆరాధించడానికి సంఘ సభ్యత్వం తీసుకోవడానికి అర్హత పొందడం జరుగుతుంది. అయితే దేవుని ఆశీర్వాదమును పొందడానికి, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలలో ప్రభువు యొక్క సహాయమును బట్టి జీవించడానికి అది మాత్రమే సరిపోదు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్పినట్టుగా మనము మరొక సంపూర్ణతలోనికి నడిపించబడాల్సి ఉంది, పరిపూర్ణతలోనికి నడిపించబడాల్సి ఉంది. అదేమంటే పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది, యోహాను నీటితో మాత్రమే బాప్తిస్మం ఇచ్చాడు, అది కూడా క్రైస్తవులయ్యేందుకు, లేదా దేవుని అంగీకరించేందుకు, లేదా ఆనాడు దేవుని మార్గం సరళం చేస్తూ క్రీస్తు రాజ్యం కొరకు కొందరు సిద్ధపరచడంలో ఆ మార్గంలో కొందరు నడిపించేందుకు. కాలక్రమంలో ఇలా బాప్తిసం పొందిన వారిని క్రీస్తు తరువాత క్రైస్తవులను పిలవడం జరిగింది. అందుకే నేను క్రైస్తవులను సంబోధించడం జరుగుతూ ఉంది. కానీ క్రైస్తవులైనటువంటి వారు ఆశీర్వాదం పొందడానికి,
లేదా ఓ వ్యక్తి లోకము నుండి ఆధ్యాత్మిక వ్యవస్థలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి పరిపూర్ణమైన దీవెనలు పొందడానికి కేవలం నీటి బాప్తిస్మం చాలదు అన్నటువంటి విషయాన్ని ఈ వాక్యంలో మనం చదువుతాం. నేనైతే నీటితో మాత్రం బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక శక్తిమంతుడు ఒకడు వస్తున్నాడు, ఆయన మీకు నీటితోనూ అగ్నితోనూ కూడా బాప్తిస్మం ఇస్తాడు. అగ్నితో బాప్తిస్మం ఇవ్వడం అనేది పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త 1:33 కూడా వాక్యం ఇలా ఉంది, నేను ఆయనను ఎరుగనైతిని కానీ నీళ్లలో బాప్తిస్మం ఇచ్చడానికి నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను అని యోహాను చెప్తున్నాడు. అగ్నితో బాప్తిస్మం ఇవ్వడం అంటే పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇవ్వడం దాని అర్థం. కాబట్టి ఒక వ్యక్తి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలకి కారణంగా నిలవాలి అని అంటే ఒకరి జీవితంలో స్వచ్ఛమైన మేలు రకమైన శుభప్రదమైన సురక్షితమైన ఆశీర్వాదములు పొందాలి అని అంటే ఆ వ్యక్తి నీటి బాప్తిస్మం మాత్రమే కాకుండా అగ్ని బాప్తిస్మం అనే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి. ఆ బాప్తిస్మం నేరుగా దేవుడిచ్చేదే అని యోహాను 1:33 తెలియజేస్తుంది. ఒక నాణ్యానికి 2 కోణాలు ఉన్నట్టు క్రైస్తవునికి కూడా 2 కోణాలు ఉన్నాయి. అదేమిటి అని అంటే నీటి బాప్తిస్మం, ఆత్మ బాప్తిస్మం. యేసుక్రీస్తు వారి బాప్తిస్మం పొందడానికి గాను పరలోకానికి వెళ్లే ముందుగా పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులతో చెప్తాడు. అపోస్తల కార్యముల గ్రంథం 1:4 ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనేను. ఈ విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుదురనేను. చాలామంది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని అంటే నీటి బాప్తిస్మం పొందిన వెంటనే అది వచ్చేస్తుంది, యేసుక్రీస్తు వారి బాప్తిస్మం పొందిన నీళ్లలోంచి పైకి లాగానే పరిశుద్ధాత్మ పావనంలో వచ్చింది కదా అని అనుకుని నమ్మేవారు కొందరున్నారు. కానీ నేను నమ్మిన సత్యం, నాకు బైబిల్ బోధించిన సత్యం ఏంటి అంటే నీటి బాప్తిస్మం ఇచ్చేటటువంటిది మానవుడు, దేవుని ప్రతినిధి. కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చేవాడు దేవుని ప్రతినిధి అయినటువంటి మానవుడు కాదు, సాక్షాత్తు దేవుడే. ఆ ప్రభు ఏం చెప్తున్నారంటే నేను ఎక్కడి వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త మీ ఎద్దుకు వస్తాడు యోహాను సువార్తలో ప్రభువు రాస్తాడు. ఈ 14, 15, 16 అధ్యాయాలు మనం చదువుతున్నట్లయితే యోహాను సువార్తలో ఆయనను గురించి ఆదరణకర్త అని, ఆయన లోకమును గురించి, తీర్పును గురించి, పాపమును గురించి, నీతిని గురించి ఒప్పిస్తాడని పరిశుద్ధాత్మ మన కొరకు వ్రాయించారు. మిగిలిన ప్రియులారా, కాబట్టి నీవు పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందాలి అని అంటే నీటి బాప్తిస్మంతో సరిపెట్టుకోవడం కాదు. చాలామంది ఇక్కడ ఆత్మీయతలో చప్పబడిపోయి చల్లారిపోయి ఉజ్జీవకరమైనటువంటి లేదా క్రియాత్మకమైనటువంటి ఆశీర్వాదకరమైన క్రైస్తవ జీవితం జీవించలేకపోవడం గల కారణం ఏమిటి అని అంటే నీటి బాప్తిస్మంతోనే క్రైస్తవత్వాన్ని సరిపెట్టుకుని జీవించేటటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు తప్పకుండా మారాలి. యుగాంతముందు యేసుక్రీస్తు వస్తున్న ఈ దినాలలో ఆయన రాజ్యానికి రాకడానికి సిద్ధపడాలంటే కేవలం నీటి బాప్తిస్మం ద్వారా మాత్రమే కాక పరిశుద్ధాత్మ బాప్తిస్మం కూడా నీలో ఉండాలి. నీటి బాప్తిస్మం భూమి మీద నువ్వు క్రైస్తవుడిగా గుర్తించబడడానికి, సంఘంలో చేర్చబడడానికి, ఇంకా క్రైస్తవ వివాహం చేసుకోవడానికి, క్రైస్తవుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో చలామణి అవ్వడానికి సహాయపడుతుంది తప్ప కేవలం నీటి బాప్తిస్మం అనేది పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి అర్హమైనటువంటిది కాదు. కేవలం అదొక్కటే. పరలోకానికి వెళ్ళడానికి, నీతిగా జీవించేందుకు అది నీకు సహాయం చేస్తుందే కానీ పరలోకపు అలౌకికమైనటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ ఆశీర్వాదములు పొందడానికి గాను నీకు సహాయం చేసేది కేవలం పరిశుద్ధాత్మ దేవుడే. నువ్వు పాపాన్ని గురించి ఒప్పుకోవాలంటే నీటి బాప్తిస్మం సరిపోదు, ఆ పాపముని గురించి ఒప్పించేది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. నీతిని గురించి ఒప్పుకోవాలంటే నీటి బాప్తిస్మం సరిపోదు, అది పరిశుద్ధాత్మకు బాప్తిస్మం. అలాగే లోకముని గురించి ఒప్పింపజేయాలి అని అంటే నీవు ఒప్పుకోవడానికి నీటి బాప్తిస్మం సరిపోదు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావాలి. ఈ విధముగా లోకంలో నీవు ప్రతి విషయాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేందుకు గాను లేదా సరైన దానిని ఒప్పుకొని అంగీకరించి స్వీకరించి అవలంబించేందుకు గాను నీకు తప్పక సహాయం చేయాల్సిన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అనేటటువంటిది యేసుప్రభు తన శిష్యులతో చెప్తున్న మాట ప్రకారం మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి,
పరలోకం నుండి మీ మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతారని ప్రభువు చెప్పాడు. బాప్తిస్మం అంటే నడినెత్తి మొదలుకుని అరికాల వరకు పరిపూర్ణముగా నిండుగా మునిగిపోయేటట్టుగా అలంకరించుకునేది. కాబట్టి ప్రియులారా, అది పై మీద నుండి కింది వరకు కూడా పొర్లిపారేటటువంటిది. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అంటే, మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేకుండా అగ్ని బాప్తిస్మం అంటే కూడా ఇంకొక భావం ఉంది. కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ చెప్తాడు ఏంటంటే, మీరు పరిశీలించబడిన వారు, పరిశోధించబడిన వారు అని. నీతిమంతులు పరిశీలించబడదని పౌలు తెలియజేస్తాడు ప్రియులారా. కాబట్టి మనము నీతిమంతులుగా పరిశోధించబడినటువంటి వారముగా ఉండాలి అని అంటే ప్రతి విషయాన్ని కూలంకుషంగా తెలుసుకొని ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక లోపంతో కూడినటువంటి మనసు మనకు ఎప్పుడైతే వస్తుందో దాన్ని సరిచేసుకోవడానికి చేసే ప్రయత్నంలో మనకు సహాయపడేది పరిశుద్ధాత్మ బాప్తిస్మమే. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించి మీరు తప్పక తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే పరిశీలించడం అనేటటువంటి మాటను మనం చూస్తే అక్కడ మరి పరిశీలన ఎలా జరుగుతుంది అంటే, అవసరమైనది ఏదో ఉంచడం ఆధ్యాత్మిక జీవితంలో, అవసరం లేని దానిని తీసివేయడం. చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో జీవించేటప్పుడు సంఘానికి బయట ఎలా ఉంటారో సంఘం లోపల కూడా బాప్తిస్మం పొందకపోతున్నటువంటి స్థితితోనే లోపల ఉండడం జరుగుతుంది. ఇటువంటి స్థితిని తెలియచేయడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పిస్తూ ఉంటాడు. అందుకోసం పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావాలి. సంఘాలలో ఆధ్యాత్మిక జీవితాల్లో ఈవేళ సేవకులలోనూ అలాగే విశ్వాసులలోనూ చాలామంది తమలో ఉండేటటువంటి లోపాలను కప్పిపెట్టుకొని దాచుకుని తమ జీవితాలలో పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ఒప్పుకోలు లేకుండా దానివలనే సరిచేయబడే స్థితిలోనికి మార్చబడేందుకు అంగీకరించబడకుండా పూర్వపు స్థితిలోనే జీవించడం ఎంతైనా అది ఆయాసకరమైన స్థితిని మనం గమనించాలి. ప్రియులారా, దావీదు ఏమంటాడు తెలుసునా? నూనెతో నీవు నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. కాబట్టి నూనెతో నా తల అంటి ఉన్నామంటే నూనె అనేటటువంటిది పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తుగా ఉంటే, ఆ 23వ కీర్తనలో దావీదు రాసినాడు గొప్ప ఆశీర్వాదం. చివరి మాటలు అంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఎప్పుడు జీవితంలో ఒక వ్యక్తికి కృపాక్షేమములు వెంట వస్తాయంటే అతడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు. ఈ సమయంలో ప్రియులారా, మీతో నేను ఈ విషయాలను తప్పుగా పంచుకుంటున్నాను అని అంటే మీరు ఆ స్థితిలోనికి మార్చబడాలని దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసుక్రీస్తు వారు తాబోరు పర్వతం మీద రూపాంతరపు అనుభవాన్ని కలిగి ఉన్నారంటే రూపాంతరపు అనుభవం అనేటటువంటిది మనకు కూడా కావాలని ఆయన జీవితంలో చేసి చూపించినటువంటి మాదిరి ఉందని మనం గమనించాలి. ఈ క్రమంలో మనం పరిశుద్ధాత్మ ద్వారా రూపాంతరం చెందాలి అని అంటే ఒక్క క్షణంలో యేసుక్రీస్తు తన రాకడలో వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అంటే తప్పక పరిశుద్ధాత్మ అభిషేకం మనం కలిగి ఉండాలి. ద బ్యాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్ అనేటటువంటిది మనకు రూపాంతరానికి గల ప్రాముఖ్యమైనటువంటి అర్హతనిస్తుందని మనం గమనించాలి. ప్రియులారా, దావీదు చెప్పినట్టుగా ఇక్కడ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతారని అపోస్తలుగా రాయబడిందే. ఆ శక్తిని డునామిస్ అంటారు. డునామిస్ అని అంటే ప్రియులారా, అది దేవుని పరిపూర్ణమైనటువంటి ప్రభావముని కలిగిన శక్తి. అది ప్రభావము లేనటువంటి శక్తి కాదు. డునామిస్ అంటే అది మనలో పని చేస్తుంది, మన ద్వారా పని చేయిస్తుంది. కాబట్టి అటువంటి శక్తిని మనం కలిగి ఉండాలి. పనిచేసే శక్తి అంటే నేను ఏదైనా కాని దానిని తీసుకుంటూ ఉన్నప్పుడు అది కానిది అని నాకు తెలిసినప్పుడు వెంటనే దాన్ని విరమించుకోవాలి. నీవేదైనా పాపం చేయడానికి ప్రేరేపించబడినప్పుడు, అతిక్రమము చేయడానికి ప్రేరేపించబడినప్పుడు అది అతిక్రమం అని నీకు తెలిపేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి సాధనాన్ని అమలు చేయగలిగినప్పుడు నీవు పరిశుద్ధాత్మ చేత పనిచేయబడుతున్నావన్న సంగతి గమనించాలి. దానిని వ్యతిరేకించలేకుండా రాజీ పడిపోయి ఆ పాపం చేసావనుకో నీలో పరిశుద్ధాత్మ లేనట్టే. కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవం అనేటటువంటిది నిత్యము కొనసాగేటటువంటిది. ఆయన అంటాడు మరి యోహాను సువార్తలో, ఈ పరిశుద్ధాత్మ మీతో ఉంటుంది, మీలో ఉంటుంది అని. మీతో అనే మాట పారా అనేటటువంటి మాటతో చెప్పబడింది. పారా, మీతో, ఆల్వేస్, ఎప్పుడు కూడా ద హోలీ స్పిరిట్ విల్ బీ విత్ అస్
ఎప్పుడూ కూడా మనతోనే ఉంటుంది ప్రియులారా. మనం చేసే పనిలోనూ ఆలోచనలోనూ అవసరతలోనూ అది మనతో కూడా ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంది కదా, మనం ప్రార్థన చేయడం వల్ల ఒకవేళ అలసిపోయినటువంటి పరిస్థితులు కలిగినట్లయితే మనకు బదులుగా ప్రార్థన చేయాలని ఇంకా మనకు ఆశినప్పుడు మనకు బదులుగా పరిశుద్ధాత్ముడు మూలుగులుడుతూ ఉంటాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ సంగతి మనకు చాలా జాగ్రత్తగా గమనించి ఈ పరిశుద్ధాత్మకు ప్రాముఖ్యమైన చోటు ఇవ్వాలి. అందుమాత్రమే కాదు, మీలో ఉంటుంది. ఆ లో అనే మాట ఎన్ అనే పదముతో రాయబడింది. ఎన్ అనే పదం మీలో, ఇనస్, ఇన్ అంటే విదిన్, మనలో ఉంటుంది. లోపట ఉన్నది బయట ఎవరికి కనబడదు, మనతో ఉండేది కనబడుతూ ఉంటుంది, మనలో ఉండేది కనబడదు. అంటే మనము ఆ విషయాలను ఫీల్ అవ్వాలి. ఒకసారి నేను ప్రార్థన చేస్తూ ఉండగా నా ముందు ఎవరో నిలబడినట్టు, నేను చూస్తుండగా నన్ను ఎవరో చూస్తున్నట్టు, ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక అతీతమైనటువంటి ఆనందం, కళ్ళలో నీళ్లు తిరగడం, ఆనందమయమైనటువంటి దుఃఖం, నాతో అలౌకికమైనటువంటి ఆనందాన్ని పంచుకునేందుకు ఎవరో వచ్చినటువంటి ఒక గొప్ప అనుభూతి. వెంటనే నా అంతరాత్మ చెప్తా ఉంది, వై డోంట్ యు ప్రే నౌ? ఎందుకు నువ్వు ప్రార్థన చేయకూడదు? నేను వెంటనే ప్రార్థన చేయడానికి మోకరించాను. ఆ మోకరించేటప్పుడు నా ముందున్నటువంటి ఒక అలౌకికమైనటువంటి వ్యక్తి ఒక గొప్ప ప్రభావభరితమైన శక్తితో కూడా నిలబడినట్టు అనిపించింది. నేను అతని కాళ్ళ మీద పడకుండా ఉండలేకపోయాను. ఆయన పాదముల మీద పడి బోరున ఏడ్చి ఆయన పాదములు కడిగాను. నేను మానసికంగా ఆ అనుభూతిని పొందుతున్నాను. ఆయన పాదములు కడిగినప్పుడు ఆయన తనలో ఉండేటటువంటి ప్రభావాన్ని, ఎప్పుడైతే ఆయన పాదములు తాకుతూ ఉన్నానో, కన్నీటితో కడుగుతూ ఉన్నానో, అలౌకికమైనటువంటి, ఇంకా చెప్పాలంటే సూపర్ న్యాచురల్ పవర్, నన్ను ఏదో శక్తి, అతీతమైన శక్తి ఆవరించి నన్ను అద్భుతమైనటువంటి ఆత్మీయ లోకంలోకి తీసుకుని వెళ్ళింది. ఆ ఆనందం నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. కారణం ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. అదొక అనుభవం ప్రియులారా, అది మీరు కలిగి ఉండాలి. మీ మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుందని ప్రభు చెప్పినాడు. మీద అనేటటువంటిది ఎపి అనేటటువంటి పదంతో వాడారు. ఎపి అనగా నిండి పొంగి పొర్లిపోయేటటువంటి అనుభవం అన్నమాట. నిండి పొంగి పొర్లిపోయేటటువంటి అనుభవం. ఈ విషయాలు మీరు బాగా గమనించాలని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఆ బాప్తిస్మము మీ మీదకి వచ్చినప్పుడు మీరు దాంతో నిండిపోవాలి. నా గిన్నె నిండింది అని, అది నిండిపోయిన తర్వాత పొంగింది అని, పొంగిన తర్వాత అది పొర్లిపోతుంది అని. మిక్కిలి ప్రియులారా, ఈ విషయాన్ని మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, అగ్ని బాప్తిస్మం అంటే సాధారణంగా నీటి బాప్తిస్మం వలె చల్లగా ఉండేది కాదు. అది మిమ్మల్ని పరిశోధించేది. ఇర్మియా 48:10 రాయబడింది కదా, నేను మిమ్మల్ని పరిశోధించుతాను, వెండిని పరిశీలించినట్టు కాదు, అగ్నిలో పరిశీలించాను. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఆత్మీయ స్పర్శ కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ స్పర్శను నీవు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ తాకిడి చేత నిండబడి ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మ చేత నిత్యము ఆధ్యాత్మికమైనటువంటి పరలోకపు అనుభూతులతో నిండి ఉండాలి. నీ సహోదరులతో మాట్లాడినా, సంఘంలో మాట్లాడినా, బంధువులతో మాట్లాడినా ప్రత్యేకంగా నువ్వు దేవుని ఆశీర్వాదాలను పొందిన వ్యక్తిగా ఉండాలి. ఈ విషయాన్ని నేను ఎందుకు తెలియజేస్తానంటే, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేటటువంటిది ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదాలను పరిపూర్ణం చేసేది, ఓ వ్యక్తి యొక్క జీవితాన్ని సమర్పణకు సిద్ధపరిచేది, ఓ వ్యక్తి యొక్క జీవితాన్ని యేసు కొరకు త్యాగమయముగా చేసేది, ఓ వ్యక్తి యొక్క జీవితాన్ని నరకము నుండి సంపూర్ణముగా పరలోకానికి చేర్చడానికి ఇష్టపడేది. మిక్కిలి ప్రియులారా, నీవు ఆ విషయంలో ప్రభు యొక్క పరిశుద్ధాత్మను పొందడానికి ఇష్టపడుతూ ఉన్నావా? దేవుని వాక్యం తెలియజేసినట్టుగా నీవు దేవుని యొక్క నామమును విశ్వసించిన వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు సిద్ధపడు. విశ్వసించని వానివైతే కేవలము ప్రభువు నమ్మితేనో, మనసులో అనుకుంటేనో,
నాకు కూడా ఆ తలంపులో ప్రభు ఉన్నాడు అనుకుంటేనో అది ఆశీర్వాదం కాదు. అది కేవలము భ్రమపరిచేటటువంటి ఆత్మ అని, నిన్ను ప్రభు దగ్గరికి పరిపూర్ణంగా రానియకుండా నిన్ను అడ్డుకుంటున్నటువంటి విషయమని నువ్వు జాగ్రత్తగా గమనించాలి. చాలామంది అందరితో పాటు యేసుక్రీస్తుని ఆరాధించే వాళ్ళు ఉంటారు. చాలామంది కుటుంబంలో ఉన్న అందరితో పాటు కూర్చుని ప్రభువుని స్తుతించేవారు ఉంటారు, ఆరాధించే ఉంటారు. కానీ వ్యక్తిగతముగా నీటి బాప్తిస్మను గురించి అనుభవం కలిగిన వారు ఉంటారు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ బాప్తిస్మను గురించి నీకు అనుభవం ఉందా? లేకపోయినట్లయితే ఆధ్యాత్మిక స్పర్శ ద్వారా వింటున్నటువంటి నీవు ఏదో ఒక పద్ధతిలో ప్రభువు నమ్మేసి ఆరాధన చేస్తున్నానని సరిపుచ్చుకోవద్దు. యేసుక్రీస్తు వాక్యంలో ఎంత శక్తి ఉందో, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు మాటలో ఎంత ప్రభావం ఉందో, ఆయన తనకు ముందుగా పంపిన యోహాను చెప్పినటువంటి స్వరంలో ఎంత ప్రభావం ఉందో అది నువ్వు తెలుసుకోవాలి. దేవుని నామమును బట్టి ఆయన విశ్వసించాలి. ప్రకటించడానికి పరిమితం అయిపోయి ప్రభావము లేకుండా ఉండి, ప్రభువును ఆరాధించడానికి సంఘంలో పరిమితం అయిపోయి ఉండి ప్రభావం లేకుండా ఉండి, యేసు రాజ్యము కొరకు దేవుని రాజ్య నిర్మాణాన్ని నేను కూడా చేస్తున్నానని చెప్పి ఆ పనిలో మాత్రమే పరిమితం అయిపోయింది ప్రభావం లేకుండా ఉన్నట్లయితే ఒక దినాన్ని పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేనందుకు నీవు బాధపడాల్సి వస్తుంది. పరిశుద్ధాత్మ బాప్తిస్మపు అనుభూతులు అనుభవాలు లేనందుకు నీవు ఒక దినాన్ని ఏడవలసి వస్తుంది. ఆ అనుభవం లేనటువంటి వాడు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేస్తున్నట్టుగా మంచి పనులను ఆత్మకార్యాలు అనుకుంటాడే తప్ప వాస్తవమైన ఆత్మకార్యాలను చేయలేడు. కాబట్టి ఈ సమయంలో వాక్యం విన్నటువంటి నీవు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే, ప్రభువా నాతో కూడా ఉండి నన్ను స్థిరపరిచి సహాయం చేసి ఆశీర్వదించి నీ అగ్ని బాప్తిస్మం అనబడి పరిశుద్ధ బాప్తిస్మం అనబడు నీలో నేను పరిపూర్ణంగా ఉండేందుకు ఆ ప్రభావం కలిగిన శక్తిని నాతో కూడా ఉంచమని ప్రభువును ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మపు అనుభవాలను కలిగి పరలోకానికి సిద్ధపడదాం. దేవుడు నిన్ను సమృద్ధిగా ఈ వాక్యం ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్యం అయినటువంటి మా ప్రియుని ఆశీర్వదించి దీవించండి. వారందరూ పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారే నీ రాజ్యం సిద్ధపడటంలో ఆ అనుభూతులను భౌతికంగా లోకంలోనే కలుగుండే భాగ్యం దయచేయమని మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. మురళాలించెను తన మహాదయను నను గణించెను. యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. అహర్నిశలది నహీరుడగునాను హాయనెడు ధ్వని గ్రహించి మని పెను. యెహోవా నా మురళాలించెను
కలిగించెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను విలాపములకు చెవినిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగముపైకి లాగినను సుఖ కళామయుల్ మనసులోన నిలిపెను యెహోవనా పురలాలించెను తన మహాదయను నన్ను గణించెను అగణ్య పాపియని ద్రోయకానందు గూర్చి తన సుతుని దాచగా తెగించి మృతి కోపగించి పాపపు దిగుల్ సొగసుగా నడంచెను యెహోవనా మురళించెను తన మహాదయను కనుగరించెను యెహోవనా మురళించెను తన మహాదయను ఇంతవరకు వాక్య సందేశాన్ని విని మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీరు మాకు తెలియజేయవలసిన మా చిరునామా పాస్టర్ రెవరెండ్ కురెళ్ళ డేవిడ్ రాజు గారు, మాదేపల్లి, సియోను ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 5-137, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా. మా ఫోన్ నెంబర్లు 9701035677.